కాబట్టి మేము పూర్తి చేస్తామనేటువంటి పట్టుదల ఉంటే ఎప్పుడో పూర్తయింది. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు మళ్ళా మొత్తం ఆ గోడంతా ఇప్పి కట్టాలంటున్నారు. అసలు ఎప్పుడు తయారవుతుందో చెప్పలేము అంటున్నారు. పోలవరం తయారు కావడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకు అత్యవసరమైనటువంటి విషయం. దాని మీద ఆయన కమిట్మెంట్ ఇదిగో 24లో తయారు చేస్తాడా, 25లో తయారు, ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అవసరమైన డబ్బులు నేను ఇస్తాను, లేదా నా మేనేజ్మెంట్ కింద నేను చేస్తానన్న హామీ ఇవ్వాలి. ఇవ్వకపోతే అర్థం లేదంటారు దానికి. పోతే వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ, నేను యామిని గారిని అడుగుతున్నాను, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ ఏమైందమ్మా? మీరు రాయలసీమ డిక్లరేషన్ కూడా ఇచ్చారు. రాయలసీమ డిక్లరేషన్ పెట్టి చాలా చాలా విషయాలు చెప్పారు కదా. మరి రాయలసీమ డిక్లరేషన్ మీకు గుర్తులేదు. విభజన హామీల్లో వెనుకబడ్డ ప్రాంతాల విషయం గుర్తుకు లేదు. మరి 50 కోట్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత మాయమైపోయింది. విభజన హామీల్లో అత్యంత వెనుకబడినటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది? రాయలసీమ ప్రాంతం తెలంగాణ కంటే వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పింది. మరి తెలంగాణ ప్రాంతం కంటే వెనుకబడ్డ ప్రాంతానికి సంబంధించి మీరు ఏం చేసినారనేది ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా సార్. రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ఆశిస్తాం కదా, వెనుకబడ్డ ప్రాంతాలకు అభివృద్ధి చేయబోతున్నాం మేము. నేను ఒక చిన్న విషయం అడుగుతాను వెంకటేశ్వర గారు, కడప స్టీల్ ప్లాంట్ ముగిసింది కదా అధ్యయనం, ఇది సాధ్యం కాదని చెప్పేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమిటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలు 2 పెడుతున్నారు గుజరాత్లో, అస్సాంలో. ఏమంటే గుజరాత్ వెనుకబడ్డ ప్రాంతమా?